ప్రతి రైతు ఫామ్ పాండ్ పెట్టుకుంటే అదొక చెరువుతో సమానం అవుతుంది. చెరువులు లేని దగ్గర చెరువు తవ్వించినట్లు లెక్క. ఒకటే చెరువు కాడ కాకుండా ఎవరు భూమి కాడ వాళ్ళ గుంతలు తవ్వి నీళ్లు నిలబెట్టుకునే దానికి ప్లాన్ చేసింది అవుతుంది. దీనివల్ల గ్రౌండ్ వాటర్ భూగర్భ జలాలు పెరగడానికి చాలా ఆస్కారం ఉంది. ఖచ్చితంగా వీటిని ఇంప్లిమెంట్ చేయాలా. ఇక్కడున్న ఫామ్ పాండ్కి దగ్గరగా 72,000 ఖర్చు. 72,000 ఖర్చు గవర్నమెంటే పెట్టుకుంటుంది. దాంట్లో ఉపాధి పని కింద కూళ్ళ కింద దగ్గర 48,000 రూపాయలు ఇస్తుంది. దానికి కావాల్సిన రాళ్ళు మెష్ ఏర్పాటు చేయడానికి 22,000 రూపాయలు, చెట్లకు 900 రూపాయలు, సీడ్ కిట్ కింద 200 రూపాయలు, మొత్తం కలిసి 72,000 రూపాయలు ఒక ఫామ్ పాండ్కి. ఇది 9 మీటర్స్. మీకు అవసరమైన దాన్ని బట్టి సైజులు కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఇందాక పీడీ గారు మాట్లాడుతూ కనిపించే పని అనే దానికన్నా ఉపయోగపడే పని కూడా, కనిపిస్తూ ఉపయోగపడే పని కాబట్టి ఖచ్చితంగా మీరు తీసుకోవాలా. సూర్యుడని అడిగినట్టు రైతులకు అనుసంధానించండి ఉపాధి పనిని, దీనికి ఉపాధి, దాంట్లో భాగమే ఇది కూడా. గుట్టల్లో గుంతలు తవ్వేదానికన్నా పొలాల కాడ గుంతలు తవ్వితే ఆ రైతు కన్నా ఉపయోగపడుతుంది అన్న దాని మీద ఇది కొలత వస్తుంది కాబట్టి కొలత ప్రకారం వాళ్ళకు వేజెస్ కట్టేదానికి ఒక ఆస్కారం ఉంది కాబట్టి దాని ముందు దీనికి అనుసంధానించడం జరిగింది. ఇట్లానే మిగతా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. మిగతా రైతులకు ఉపయోగపడేటట్లుగానే ఉపాధి పనులు పనికొచ్చేటట్లుగా చేయాలని మార్గదర్శకాలు చూస్తున్నారు. దాంట్లో భాగమే ఇది ఒకటి. హార్టికల్చర్ చెట్లు నాటినట్లు ఇచ్చినట్టు దీనికి ఫామ్ పాండ్ కూడా దానికి సంబంధించిందే కాబట్టి రైతులందరూ కూడా మీరు ఎంతమంది అన్నా ఉండి 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా దీన్ని వాడుకోండి. ఖచ్చితంగా 10 మందికి చెప్పండి. 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేయాలని అంటే దానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. 10 ఎకరాలు ఇంతకుముందు డిప్ ఇరిగేషన్ 5 ఎకరాల లోపలంటే 10 ఎకరాలకు చేపించినాం. ఈసారి ఆ 10 ఎకరాలు దీనికి కూడా 10 ఎకరాలు వచ్చేటట్లు కూడా మేము ప్రయత్నం చేసి మా ముఖ్యమంత్రి వాళ్ళని ఆయన దృష్టికి తీసుకెళ్ళి అది కూడా ప్రయత్నం చేశాం. కానీ ఈ లోపల 5 ఎకరాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ టార్గెట్ ఇచ్చిన టైంలో మొత్తం పూర్తి చేసుకుంటే మిగతా రైతులకు నెక్స్ట్ టైం కన్నా వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తాం. ఏ ఒక్క రైతు కూడా పొలంలో ఫామ్ పాండ్ లేదు అనుకోకున్నట్టుగా మన కాన్స్టిట్యుయెన్సీలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.